హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. రోహిత్ నార్మల్గా ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇంటికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ గురించి అడిగిన రోహిత్కి బ్రేకులు ఫెయిల్ అయినా కారు వచ్చి నా స్కూటీని గుద్దింది అన్నయ్య, వాళ్లే హెల్ప్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉండటంతో వెళ్ళిపోయారు అని నర్స్ చెప్పింది. అది అనుకోకుండా జరిగింది అన్నయ్య, వాళ్ళ తప్పు కూడా ఏమీ లేదు అని చెప్పడంతో సరే అంటూ ఆ విషయాన్ని వదిలేస్తాడు రోహిత్. తన్వి కేరింగ్లో పూర్తిగా కోలుకొని కాలేజీకి వెళ్ళటం మొదలు పెడుతుంది రుహిక. రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ రొటీన్లో పడిపోతారు. ఒకరోజు సాయంత్రం పని అయిపోయి ఫ్రెష్ అవుదాం అని రూమ్కి వచ్చిన తన్వికి కాల్ వస్తూ ఉండటంతో తెలియని నెంబర్ కావడంతో ఎవరిది అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది కాల్. ఏంటి తన్వి, మొత్తానికి నీ కూతురు కాని కూతురికి సేవలు చేసి నయం చేసినట్లున్నావు అని అంటాడు వెటకారంగా నిఖిల్. గొంతు గుర్తుపెట్టి బావా అని అంటుంది. హా, బావనే. నాతో పెట్టుకుంటే నా మాట వినకుంటే ఎలా ఉంటుందో నీకు ఉదాహరణ చూపించాను, అర్థమైందా అని అంటాడు కోపంతో. ఆ మాట అర్థమయ్యి కాకుంటే ఏం మాట్లాడుతున్నావు బావా అంటూ అడుగుతుంది తన్వి. నీ కూతురు కాని కూతురికి యాక్సిడెంట్ ఎలా అయిందనుకుంటున్నావు? ప్రాణాలు పోకుండా యాక్సిడెంట్ చేయమని చెప్పాను, వాళ్ళు అలాగే చేశారు. నేను ఏంటో నీకు చూపించాలి కదా, అందుకే ఇదంతా. రేపు ఉదయం కల్లా నువ్వు ఆ ఇల్లు వదలలేదనుకో, ఇప్పుడు నీ కూతురికి యాక్సిడెంట్ అయినట్టు రేపు నీ మొగుడికి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు నిఖిల్. ఆ మాటలు విన్న తన్వి అలాగే క్రింద కూలబడిపోతుంది. కేవలం తన వలన రుహికాకి అలా జరిగింది అన్న నిజం తన్వి తీసుకోలేకపోతుంది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. తను ఇంకా ఇక్కడే ఉంటే తన వలన రోహిత్ గారికి ఏమైనా అయితే అన్న ఊహనే భరించలేకపోయింది తన్వి. ఈ కుటుంబం చల్లగా ఉండాలి అని అనుకుంటుంది. అగ్రిమెంట్కి ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. కానీ రోహిత్ గారు నన్ను వెళ్ళమని చెప్పరు, తన భార్యగా స్వీకరిస్తారు. కానీ నేను ఇక్కడే ఉంటే ఈ కుటుంబం నాశనం అయిపోతుంది. అందుకే నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటుంది తన్వి. కళ్ళు తుడుచుకొని లేచి నిలబడుతుంది. నిదానంగా ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది. ఆ రోజు లేట్గా వస్తాడు రోహిత్. తర్వాత అందరూ డిన్నర్ చేస్తారు. రుహికాకి ప్రేమగా తినిపిస్తుంది. ఇక నీకు ఫుడ్ పెట్టడానికి ఈ అమ్మ నీ దగ్గర ఉండదేమో అనుకుంటూ. రోహిత్ వచ్చిన దగ్గర నుండి తన్విని గమనిస్తూనే ఉంటాడు. ఎందుకలా డల్గా ఉందో అర్థం కాలేదు అతనికి. కానీ అడిగినా చెప్పదు అని మౌనంగా ఉంటాడు ఆమెను గమనిస్తూ. అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత తను కూడా తినేసి అన్నీ సర్దేస్తుంది. రాజేశ్వరి రూమ్కి వెళ్తుంది. అప్పటికే తిని చాలాసేపు అవ్వటంతో ఆమె నిద్రపోతూ ఉంటుంది. రాజేశ్వరి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని కళ్ళకు అద్దుకుంటుంది. నన్ను క్షమించు అమ్మమ్మ, ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. నేను ఉంటే ఇక్కడ ఎవ్వరికీ ఆనందం ఉండదు, అందుకే వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని మరోసారి కాళ్ళని కళ్ళకద్దుకొని ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది తన్వి. రుహిక రూమ్కి వెళ్తుంది. ఫుల్ డీప్ స్లీప్లో ఉన్న ఆమెని చూసి ప్రేమగా తల నిమురుతుంది. బిడ్డని కనకుండానే నన్ను తల్లిని చేశావు, కానీ ఈ తల్లి ఇప్పుడు కూతుర్ని వదిలి వెళ్ళిపోతుంది, నన్ను క్షమించు రూహి అని అనుకుంటుంది. కన్నీళ్లు జాలువారగా అక్కడి నుండి శబ్దం కాకుండా తన రూమ్లోకి వచ్చేస్తుంది తన్వి. తను వచ్చేసరికి నిద్రపోతున్నట్లుగా అటు తిరిగి పడుకొని ఉంటాడు రోహిత్. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది తన్వి. రోహిత్ని విడిచి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నచ్చక బాధగా అయిపోతుంది ఆమె మనసు. పడుకొని చాలాసేపు కావడంతో, అదీ కాక తన్వి కళ్ళు మూసుకొని ఉండటంతో నిద్రపోయింది అనుకొని పిల్లోస్ పక్కన పెట్టి ఆమె దగ్గరకు జరిగి తన్వి హృదయం మీద పడుకుంటాడు ఆమెను చుట్టుకొని.
ఆ సమయం కోసమే చూస్తున్న తన్వి కొద్దిసేపటి తర్వాత రోహిత్ నిద్రపోయాడు అని కన్ఫామ్ చేసుకొని అతడి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. మిస్ యూ చందు అనుకుంటూ. వద్దు అనుకున్నా ఆమె కన్నీళ్లు బయటకు వస్తూనే ఉంటాయి. ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా రోహిత్ని హగ్ చేసుకొని అతడిని మిస్ అవుతున్న ఫీలింగ్తో అతడిని చూస్తూ ఉండిపోతుంది. రోహిత్కి మెలకువ వస్తుండగా చటుక్కున కళ్ళు మూసుకుంటుంది తన్వి. ఆమె నుండి దూరంగా జరిగి తన్వి నుదుటి మీద ముద్దు పెట్టి ప్రక్కకు తిరిగి పడుకుంటాడు రోహిత్. అతని స్పర్శ దూరం అవ్వగానే మరలా ఈ జన్మకి ఆ స్పర్శ తనకి తగలదేమో అనుకుంటూ నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని శబ్దం రాకుండా ఏడుస్తుంది తన్వి. తెల్లవారగానే భారమైన మనసుతో లేచి కూర్చుంటుంది. రాత్రి అంతా నిద్రలేని తన్వి ఏమి చేయాలో నిర్ణయించుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి పూజ చేస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. తర్వాత రూమ్లోకి వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ఒక లెటర్ రోహిత్ కోసం రాసి బెడ్ ప్రక్కన కనపడేలా పెట్టి అది ఎగిరిపోకుండా దాని మీద గ్లాస్ పెడుతుంది. ఒకసారి రోహిత్ని తనివి తీరా చూసుకొని ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. మెల్లగా శబ్దం కాకుండా ఇంటి నుండి కట్టుబట్టలతో బయటకు వస్తుంది తన్వి. ఆఖరికి తన బట్టలు కూడా తెచ్చుకోదు. జీవితం మీద విరక్తితో కట్టుబట్టలతో తన మెట్టినింటి గుమ్మం దాటుతుంది. బయటికి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి తమ ఇంటిని చూసుకుంటుంది. కళ్ళారా చూసుకొని కంటి నిండా నీటితో ఆ ఇంటి ఆవరణ దాటి రోడ్డు మీదకు వెళ్ళిపోతుంది. వేకుజాము నుండే ఇంటి బయట కనపడకుండా కారులో వెయిట్ చేస్తున్న నిఖిల్ తెల్లవారిన తర్వాత ఆ ఇంటి నుండి బయటకు వచ్చిన తన్విని చూసి కన్నింగా ఒక నవ్వు నవ్వుకుంటాడు. ఈ ఇంట్లో మనుషులంటే బాగానే ప్రేమ ఉంది. ముఖ్యంగా నీ మొగుడంటే చెప్పలేనంత ప్రేమ అనుకుంటా. వాణ్ణి చంపుతాను అనగానే ఆ ఇంటిని వదిలేశావు అని అనుకుంటాడు. తన్వి జీవం లేని దానిలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మెల్లగా కార్ స్టార్ట్ చేసి తన్వి వైపు నడిపిస్తాడు. ఆమె దగ్గరకు రాగానే కార్ ఆపి ఆమెని ఒడుపుగా లోపలికి లాగేసి నోటికి ప్లాస్టర్ వేసి విండోస్ క్లోజ్ చేస్తాడు. ఉదయాన్నే నిద్రలేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు రోహిత్. తన్వి క్రింద ఉందేమో అనుకుంటాడు. ఫ్రెష్ అవి వచ్చేసరికి మంచం మీద ఏమీ కనబడపోయేసరికి ఇదేంటి ఏమీ తీసి పెట్టలేదు అనుకుంటూ తన్వి అని పిలుస్తాడు. అప్పటికే తన్వి కోసం క్రింద వెతుక్కొని కనపడక రూమ్లోకి వెళ్ళి ఉంటుందని అనుకుంటున్న రాజేశ్వరి, రుయిక షాక్ అవుతారు. రోహిత్ తన్విని పిలవడం విని రుయిక పరుగున పైకి వస్తుంది. చెల్లిని చూసిన రోహిత్, మీ అమ్మ ఎక్కడరా? నా బట్టలు తీయకుండా ఎటు వెళ్ళింది? పిలువు అని అంటాడు తల తుడుచుకుంటూ. అన్నయ్య, మార్నింగ్ నుండి అమ్మ కనిపించడం లేదు. నాకే కాదు నాన్నీకి కూడా కనిపించలేదు. ఈ పాటికి మాకు టీ ఇచ్చి నాకు బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేసేది. ఈరోజు అసలు కిచెన్ వైపు కూడా వెళ్ళలేదు. హెల్త్ బాగోలేదేమో, ఇంకా రూమ్లోనే ఉందేమో అనుకుంటూ లేపడం బాగోదని ఆగిపోయాము. ఇప్పుడు నువ్వు అమ్మని పిలుస్తుంటే భయం వేసి రూమ్లో లేదని అర్థమయ్యి నీ దగ్గరకు పరుగున వచ్చాను అంటూ చెప్పడం ముగిస్తుంది రుయిక. అంతా విన్న రోహిత్ షాక్తో అలానే ఉండిపోతాడు. క్రిందకి వెళ్ళిపోతుంది రుయిక. నువ్వు త్వరగా రా అన్నయ్య అంటూ. తేరుకున్న రోహిత్ వెంటనే డ్రెస్ వేసుకొని పరుగున క్రిందికి వస్తాడు. ఇల్లంతా చూస్తాడు కంగారుగా. తన్వి ఏదిరా అంటూ రాజేశ్వరి భయంగా రుయిక ఏడుస్తూ ఉంటుంది. తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుందిరా, ఇప్పుడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అంటుంది భయంగా రాజేశ్వరి. అసలే రోహిత్ కంగారు పడుతుంటాడు. వీళ్ళ కంగారు మరింత టెన్షన్ పెడుతుంది రోహిత్ని. అబ్బా అమ్మమ్మ, మీరు కంగారు పడకండి, నన్ను కంగారు పెట్టకండి. అది ఎక్కడికి వెళ్ళి ఉండదు, నేను చూస్తాను. అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉండండి అంటూ వెంటనే వేగంగా పైకి వెళతాడు. రూమ్లోకి వెళ్ళిన రోహిత్ తలుపు దగ్గరకు వేసి ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చుంటాడు. ఇంతలో పక్కన టేబుల్ మీద ఉన్న పేపర్ రెపరెపలాడుతూ శబ్దం చేసేసరికి రోహిత్ చూపు అటువైపు పడుతుంది. అక్కడ పేపర్ని చూసి ఆశ్చర్యపోతూ వేగంగా దగ్గరకు వెళ్ళి దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. చదవటం మొదలు పెడతాడు.
ప్రియమైన రోహిత్ గారికి మరో 15 రోజుల్లో మన అగ్రిమెంట్ పూర్తయిపోతుంది. ఇక ఎలాగూ విడిపోయే వాళ్ళమే కదా, అప్పటి వరకు ఎందుకు అని ఇప్పుడే మీ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏమీ కాని తన్వి. చదవటం పూర్తి చేసి షాక్తో అలాగే నిలబడిపోతాడు. కొద్దిసేపు తేరుకున్న అతని మెదడు పాదరసంలా పనిచేయడం మొదలుపెడుతుంది. ఆలోచించడం మొదలు పెడతాడు. రోహిత్ పట్ల తన్వికి ఉన్న ప్రేమ అనుక్షణం గుర్తుకు రాగానే ఆ లెటర్ అబద్ధం అని అర్థమైపోతుంది రోహిత్కి. అతని పెదవులపై ఒక చిరునవ్వు విరుస్తుంది. ఎక్కడికి వెళ్తావే, నీ మొగుడిని తప్పించుకొని, చెబుతా నీ సంగతి అని ఆ లెటర్ మడిచి పాకెట్లో పెట్టుకొని వేగంగా క్రిందకు వస్తాడు. రోహిత్ రావడం చూసి వీళ్ళు ఇద్దరూ లేచి నిలబడి ఆత్రంగా రోహిత్ వైపు చూస్తూ ఉంటారు. నాకు కొంచెం టైం ఇవ్వు నాని, నీ మనవరాల్ని తీసుకుని వచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వు ఈ లోపల కంగారు పడి మామయ్యకి కాల్ చేయకు అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు రోహిత్. రుహికా రాజేశ్వరి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని డల్గా కూర్చుంటారు. బయటకు వచ్చి కారులో కూర్చొని రవికి కాల్ చేస్తాడు రోహిత్. సార్ అని అంటాడు రవి కాల్ లిఫ్ట్ చేసి. తన్వి మిస్సింగ్ రవి, నాకు అర్జెంటుగా తన కాల్ రికార్డ్స్ కావాలి అని అంటాడు. ఆ మాట విని షాక్ అవుతాడు రవి. మొదట అగ్రిమెంట్ తన చేతులతో చేయించినప్పుడు కూడా రవి మనసారా కోరుకున్నాడు తన బాస్ ఫ్యామిలీ చల్లగా ఉండాలి అని. ఈ అగ్రిమెంట్ నిజం కాకూడదు అని. ఈ మధ్యన 2-3 సార్లు ఇంటికి పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యన బాండింగ్ చూసి చాలా సంతోషించాడు. కానీ ఇప్పుడు ఇలా జరగడం తనకి బాధగా అనిపిస్తోంది. అలాగే సార్ అంటూ కాల్ కట్ చేసి రోహిత్ చెప్పిన పనిలో ఉంటాడు రవి. తన దగ్గర మొబైల్లో ఉన్న ట్రాకర్ ఆన్ చేసి కార్ స్టార్ట్ చేసి వేగంగా ఆ దిశ వైపు నడుపుతాడు కార్ని. ట్రాకర్ ప్రకారం మరో అరగంటలో అక్కడికి చేరుకుంటాను అనగా రవి నుండి కాల్ రికార్డ్స్ మెసేజ్ వస్తాయి రోహిత్ ఫోన్కి. కార్ పక్కనే ఆపి తన్వి మొబైల్ కాల్ రికార్డ్స్ అన్నీ వింటాడు. అందులో లాస్ట్ కాల్ నిఖిల్ నుండి ఉండటం, రుహికాకి యాక్సిడెంట్ నిఖిల్ చేయించాడు అని తెలియడం, తన్విని నీ భర్తని చంపుతాను అని బెదిరించి ఇల్లు వదిలి వెళ్ళేలా చేయడం అన్నీ వింటాడు. కోపంతో రోహిత్ పిడికిలు బిగుసుకుంటుంది. వెంటనే మరలా ట్రాకర్ ఆన్ చేసి తన కోపాన్నంతా డ్రైవింగ్ మీద చూపిస్తాడు రోహిత్. తన్విని సిటీ దాటించిన నిఖిల్ వేరే ఊరిలో ఉన్న తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్కి తీసుకొని వెళ్తాడు. కార్ ఆపి తనని కోపంగా క్రిందకి దించుతాడు. గింజుకుంటుంటే చంప మీద పీకి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు తప్పిస్తారే, ఆ దేవుడు కూడా తప్పించలేడు అని అంటాడు కన్నింగా నవ్వుతూ. ఇక నెక్స్ట్ పార్ట్లో రోహిత్ తన్విని కాపాడుకుంటాడా నిఖిల్ నుండి అనేది మనం చివరి భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.